సమ్ ఎస్కోట్ నుంచి సమ్ ఎన్డీపీఎస్ కేసు అని చెప్పి ఒక ప్రిజనర్ పెన్ కెమెరా తీసుకొని వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ ఉంది. శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఒక ప్రిజనర్ అండి జిఆర్పి నుంచి ఒక థెఫ్ట్ కేసులో రావడం జరిగింది. సో అతని బిలాంగింగ్స్ అంటే అతను తెచ్చుకున్న బట్టల్లో ఒక షర్టులో మా గార్డింగ్ స్టాఫ్కు ఒక బటన్ కెమెరా, ఇట్స్ నాట్ ఎ పెన్ కెమెరా అండి, ఒక బటన్ కెమెరా అనేది దొరికింది. వెంటనే మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఫైనల్గా మాకు తెలిసింది ఏమి అంటే బట్ ఈ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకొని పోలేదు. ఎటువంటి జైలు ఫుటేజ్ కూడా ఆ కెమెరాలో లేదండి. ఆ కెమెరాని కూడా మేము పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాతనే దే హావ్ ఇన్ఫార్మ్డ్ ఎటువంటి జైలు ఫుటేజ్ కూడా దాంట్లో లేదు అని. ఈ బయటిని ప్రజలందరూ ఇంకొకసారి వినాలి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు మరింకొకసారి ఈ బయట వింటేనన్నా మీకు ఏం జరిగిందనేది తెలుస్తుందేమో. ఇంకొకసారి ఆ బయట ప్లే చేయండి. సమ్ ఎస్కోట్ నుంచి సమ్ ఎన్డీపీఎస్ కేసు అని చెప్పి ఒక ప్రిజనర్ పెన్ కెమెరా తీసుకొని వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ ఉంది. శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఒక ప్రిజనర్ అండి జిఆర్పి నుంచి ఒక థెఫ్ట్ కేసులో రావడం జరిగింది. సో అతని బిలాంగింగ్స్ అంటే అతను తెచ్చుకున్న బట్టల్లో ఒక షర్టులో మా గార్డింగ్ స్టాఫ్కు ఒక బటన్ కెమెరా, ఇట్స్ నాట్ ఎ పెన్ కెమెరా అండి, ఒక బటన్ కెమెరా అనేది దొరికింది. వెంటనే మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఫైనల్గా మాకు తెలిసింది ఏమి అంటే బట్ ఈ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకొని పోలేదు. ఎటువంటి జైలు ఫుటేజ్ కూడా ఆ కెమెరాలో లేదండి. ఆ కెమెరాని కూడా మేము పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాతనే దే హావ్ ఇన్ఫార్మ్డ్ ఎటువంటి జైలు ఫుటేజ్ కూడా దాంట్లో లేదు అని. సమ్ ఎస్కోట్ నుంచి రైట్ వారు డిఐజీ వారే రవికిరణ్ రెడ్డి గారు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు లోపలికి జైల్లోకి అడుగుపెట్టిన తర్వాత లోపల ఆయన వెళుతున్నటువంటి జైలు లోపల వెళుతున్నటువంటి దృశ్యాలని రికార్డ్ చేసి బయటికి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అది జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్. దానికి ఆయన చెప్పినటువంటి ఎవరైతే డిఐజీ రవికిరణ్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏంటంటే ఎక్కడో విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందినటువంటి శ్రీనివాస్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి ఒక థెఫ్ట్ కేసులో ఆయన రావటం జరిగింది. ఆయన దగ్గర ఒక పెన్ కెమెరా, ముందు పెన్ కెమెరా అని చెప్పారు. తర్వాత కాదు బటన్ కెమెరా పెట్టుకొని ఆయన లోపలికి వచ్చారు. దాన్ని మా వాళ్ళు గుర్తించి ఆ కెమెరాని స్వాధీనం చేసుకొని వాటిని పోలీసులకు అప్పచెప్పాము. లోపల ఎటువంటి ఫుటేజ్ తీయలేదు. కానీ వీటికి సంబంధించినటువంటి విచారణ పోలీసులు ఎంక్వైరీ చేసి తెలియజేయాల్సినటువంటి అంశం ఉందని చెప్పారు. ఎక్కడో కళ్యాణ్ చక్రవర్తి విజయనగరం శృంగవరపు కోటకు చెందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వచ్చేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ కళ్యాణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి ఎలా పెన్ కెమెరా కూడా కాదట, బటన్ కెమెరా పెట్టుకొని లోపలికి ఎలా వచ్చాడు? అసలు కళ్యాణ్ చక్రవర్తికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? శ్రీనివాస్ చక్రవర్తికి ఏంటి సంబంధం? మరి ఆ కేసు ఆ రోజు మరి విచారణ చేసామంటున్నారు. ఆ రోజు విచారణ చేస్తే ఆ కేసుకు సంబంధించి ఏం ఆధారాలు బయటపడినాయి? ఏ విచారణలో ఏం తేల్చారు? మరి లోపలికి అడుగుపెట్టిన తర్వాత లోపల ఒక 10 సెకండ్ల వీడియోని ఎవరు తీశారు? మరి వాళ్ళు ఎవరు? మరి యాక్షన్ ఏమైంది? అసెంబ్లీలో అడగటానికి ఇది ప్రశ్న కాదా? అసెంబ్లీలో ప్రశ్నించడానికి శాసనసభ్యులకి ఇది ప్రశ్న కాదా? ఇది కాదా? ఏది అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఇది ప్రశ్న కాదా? మరి ఈ అంశంతో పాటు ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ ఏది కూడా మనం చెప్పట్లా. ప్రతి అంశం ఆయన చెప్పిందే. డ్రోన్ కెమెరా తిరిగింది, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, దాని మీద కూడా విచారణకి పోలీసులు కంప్లైంట్ చేసాం. ఏమైంది ఆ కేసు? డ్రోన్ తిరగటం ఏంటి? డ్రోన్ ఏమి ఎత్తుకొచ్చుకొచ్చింది తిరిగింది? డ్రోన్ ఏమైనా బాంబులు ఎత్తుకొని తిరిగిందా? లేక డ్రోన్ ఏమైనా ఇంకొక అంశాలతో తిరిగిందా? ఏ అంశాలతో తిరిగింది డ్రోన్ పైన? దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఏం జరిగింది? ఇది చాలా లోతుగా చూడాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారు కొన్ని బయటికి చెప్పుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా దేశ ప్రజానీకానికి, ప్రపంచంలో ఆయనకు మద్దతుగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా న్యాయం కావాలి, ఏం జరిగిందో తెలవాలి అని చెప్పని కోరుతున్నారు. కావున అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడాలి, అందరికీ తెలియజేయాలి. వాస్తవాలు ఏం జరిగిందనేటువంటి అంశాలను కూడా ఆయన తెలియజేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా వారికి ఉన్నది.
ఒక చంద్రబాబు నాయుడు గారిగా టీడీపీ అధినేతగా ఆయనకి లేదేమో, కానీ ఒక ముఖ్యమంత్రిగా వాస్తవాలను తెలియజేయాల్సినటువంటి బాధ్యత, ఆ రోజు జైల్లో ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితులను సృష్టించారు, అదేవిధంగా అసలు ఈ కేసులో ఏమేం చేశారు అనేటువంటిది అన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. హోంమంత్రి అనిత గారు కూడా ఇప్పుడు మరి వారు ఈ అంశాల మీద వారు కూడా చాలా క్లారిటీగా చెప్పాల్సిన అంశం ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడే మనం రఘురామకృష్ణంరాజు గారిని చూసాము, త్రిపులార్ గారిని. రఘురామకృష్ణంరాజు గారిని ఆయన్ని సిఐడి అధికారులు తీసుకెళ్ళి ఆయన్ని కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి ఆయన అరికాలు కోటింగ్ ఇచ్చి ఆయన గుండెల మీద కూర్చొని గుద్ది వాటికి సంబంధించినటువంటి ఆయన్ని విపరీతంగా దారుణంగా కొడుతున్నటువంటి దృశ్యాలని వీడియో తీసి ఎక్కడో ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాటిని చూశారు అని ఏదైతే ఇప్పటి వరకు త్రిపులార్ గారు చెప్తున్నారో, విచారణలో బయటపడుతున్నాయో, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఇబ్బంది పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి అంశాలను కూడా అదేవిధంగా చూశారు, అదేవిధంగా వాటిని వీక్షించి ఆనందపడ్డారు అనేటువంటి అంశాలు చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు? రఘురామకృష్ణంరాజు గారిది మరి విచారణకు ఆదేశించారు కదా, మరి ఇప్పుడు ఆయన దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా, మరి చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు జరగట్లేదు? మరి వారు చెప్పారు కదా, డిఐజీ రవికిరణ్ రెడ్డే చెప్పాడు కదా, ఎస్ లోపలికి బటన్ కెమెరా ఎక్కడో శృంగవరపుకోట విజయనగరం జిల్లా ఒక మారుమూల ప్రాంతంలో దొంగకి బటన్ కెమెరా ఎలా వచ్చింది, ఎవరిచ్చి పంపించారు, దాంతోపాటు ఎవరెవరున్నారు, ఎందుకు బయటికి తీసుకురాలేదు, ఎందుకు దాచి ఉంచారు? ఇవి అన్నీ బయటికి రావాలి. జరుగుతున్నది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అది చెయ్యాలి, ప్రభుత్వం మాకు ఇది చెయ్యాలి, గెలిచినటువంటి వాళ్ళందరికీ ఒకటే పని, మాకేంటి కాదు, ఆయనకేంటి, ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి, దానికి సంబంధించి ఏం బయటికి తీశారు, ఇది ప్రజలు అడుగుతున్నారు, అది తేల్చాల్సిన అంశం ఉంది.